కల్కి 2090 మనకి పోస్టర్స్ అయితే రిలీజ్ అయ్యాయి కదా, మీకు ఏ పోస్టర్ బాగా నచ్చింది? కల్కి నచ్చింది. కల్కి నచ్చింది ఎందుకు? ఎందుకంటే సూపర్ హీరో ఫిల్మ్ కాబట్టి. సో ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే సూపర్ హీరో ఫిలిమ్స్లో మహావీరుడు వచ్చింది అండ్ హనుమాన్ కూడా వచ్చింది. సో అవిట్లలో ఏమైనా మ్యాచ్ అవుతుందా స్టోరీ? అంటే మ్యాచ్ ఏం లేదు. కల్కి అంటే చిరంజీవులు అంటారు కదండి. సో వీళ్ళు తీసే జనరలన్నీ మేబీ అవే అయి ఉండొచ్చు. నాగశ్విన్ లాస్ట్ టైం చూసుకున్నట్టయితే మహానటి లాంటి బయోపిక్ తీశాడు. సో ఇప్పుడు ఒక అడ్వెంచర్ స్టోరీస్ అయితే తీయబోతున్నాడు. సో ఇది ఎలా హ్యాండిల్ చేయగలుగుతాడు అనుకోవచ్చు? నాకు తెలిసి అతని మేకింగ్ చాలా బాగుంటుందండి. మహానటి అప్పుడే 30 సెట్లు వేసి చాలా బాగా చేశాడు. అతనికి ఫిల్మ్ మేకింగ్ స్టైల్ కానీ చాలా బాగుంటుంది. ఓకే, పాన్ ఇండియా లెవెల్లో మంచి డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఉందా మరి రాజమౌళి అంతా? ఉంటుందండి డెఫినెట్గా. మరి రాజాసాబ్ చూసుకున్నట్టయితే మారుతి రెగ్యులర్ స్టోరీస్లలో కూడా లవ్ స్టోరీసే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు బ్యాక్ టు ప్రభాస్ అనుకోవచ్చా? బ్యాక్ అండి, మళ్ళీ డార్లింగ్ ఆ టైం ప్రభాస్ మళ్ళీ తిరిగి వచ్చాను అనుకుంటా. అండ్ అంతేకాకుండా మనకి మారుతి సినిమాలో ఏదో డిఫెక్ట్ పెడుతూ ఉంటారంట. సో మీకు ఈ సినిమాలో కూడా అట్లా ఏమైనా ఉండొచ్చు అనుకోవచ్చా? ఉండొచ్చు, కానీ రీసెంట్ ఫిలిమ్స్లో పెట్టట్లేదు డిఫెక్ట్ హీరోకి. ప్రతిరోజు పండుగ కానీ అంతకుముందు వచ్చిన ఫిలిమ్స్లో కానీ ఏం పెట్టట్లేదు డిఫెక్ట్. మొన్న అది లాయర్ సినిమా వచ్చింది కదా గోపిచంద్, దాంట్లో కూడా ఏం పెట్టట్లేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి మన నాగశ్విన్ గారు ఏదైతే ఇప్పుడు సిరీస్ లాగా తీస్తారా కల్కి, సింగిల్గా ఉంటుంది అనుకోవచ్చు స్టోరీ? అయితే డైరెక్టర్ మొన్న చెప్పాడు అది స్టాండ్ అలోన్ ఫిలిం అని చెప్పి, మేబీ ఉండొచ్చేమో తెలియదు. అండ్ మనకి బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ మూడు మిక్స్ అయ్యాయి అనుకోవచ్చా? మిక్స్ అవ్వడమే లేదు, ఇప్పుడు ఆల్ ఇండియా వైజ్గా అన్ని కొలాబరేట్ అయ్యి సినిమాలు తీస్తుంది. అసలు ఆ పేర్లు కూడా పోయినాయి, మొత్తం ఇండియా వైడ్ అయిపోయినాయి. అందరి హీరోలకు కానీ, తమిళ్లో విజయ్కి కానీ, ఇక్కడ మహేష్ బాబుకి కానీ, అందరి హీరోలకు, షారుఖ్ ఖాన్కి కానీ, అమీర్ ఖాన్ కానీ అందరికీ. థ్యాంక్ యూ అండి.